హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి ఉప్పు శనగలు చేస్తున్నానండి. ముందుగా నేను 1 కప్పు శనగలు తీసుకుంటున్నాను పచ్చివే. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి శనగలు వేసేసుకుందామండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ అండి. ఇప్పుడు ఈ శనగలకి నూనె మొత్తం పట్టాలండి. మంచిగా పట్టేంత మంచిగా కలిపేసుకోవాలి. దీని ప్రిపరేషన్కి శనగల్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. మనకు బయట నుంచి తెచ్చుకున్న లాగానే ఉంటాయి సేమ్. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. పల్చగా రేకున్న గిన్నె తీసుకోవాలండి, చాలా పల్చగా ఉండాలి. ఇందులోకే సాల్ట్ వేసేద్దాం. ఇప్పుడు ఇలా చేతితో ఒకసారి ఒత్తేసుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసుకుందాం. స్టవ్ పైన పెట్టేసుకున్నా అండి. ఉప్పు చాలా వేడిగా కావాలి, చేతికి పట్టుకోలేనంత వేడి కావాలి. కలుపుతూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు వేడి చేయాలి సాల్ట్ని. సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకుందామండి. చాలా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ కింద కొన్ని వేసుకుందామండి. వేసుకొని ఇలా కలిపేస్తూ ఉండాలి. చాలా ఫ్లఫీగా చాలా బాగుంది. మనకు బయట దొరికే శనగలానే వస్తాయండి. చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదండి ఎలా ఉబ్బుతున్నాయో శనగలు. వేగాయి కదండి. ఇలా ఒక్కొక్కటి వేగినవి తీసేసుకుందాం. రెండో బ్యాచ్ లాగా వేసేసుకుందామండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే ఉప్పు శనగలు అయితే రెడీ అయిపోయినాయండి. టీ టైంలోకి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇంకా తప్పకుండా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.